హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇది వచ్చేసి డే 2 అనమాట. సో ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి 6:05 అయితే అవుతుంది. సో ఇంకా ఆఫీస్కి అయితే తీసుకెళ్ళా కదా బ్యాగ్. సో ఇదైతే మనం అయితే క్లీనింగ్ అయితే పెట్టేద్దాం. ఇంకా బాక్సెస్ అన్ని పెట్టేసి గ్రీన్ టీ పెట్టేసుకొని మనము స్టవ్ మీద రెడీ అయితే అయిపోదాం జిమ్కి అయితే వెళ్ళడానికి. ఇంకా రెడీ అయితే అయిపోదాం జిమ్కి వెళ్ళడానికి. అండ్ గ్రీన్ టీ అయితే పెట్టేసుకుంటున్నాను స్టవ్ పైన. అది కాగే లోపల నేను డ్రెస్ అయితే చేంజ్ అయితే చేసేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను. ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అండ్ మన గ్రీన్ టీ కూడా రెడీ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ బయట క్లైమేట్ అయితే సూపర్ అయితే ఉందన్నమాట మార్నింగ్. సో ఇంకా జిమ్కి అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాను. జిమ్కి వెళ్ళిన తర్వాత నేను మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఇవాళ కూడా స్టార్టింగ్ వచ్చేసి కార్డియో అయితే స్టార్ట్ అయితే చేశాను అనమాట. లైట్గా వార్మప్ అయితే చేశాను స్టార్టింగ్లో. వార్మప్స్ అన్ని చేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా సైక్లింగ్, థ్రెడ్మిల్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ అయితే చేశాను అనమాట వర్కౌట్ అనేది. ఇవాళ అయితే చాలాసేపు అయితే వర్కౌట్ అయితే చేశాను గైస్. అసలు చేత అయితే కాలేదన్నమాట. సో నార్మల్గా మీరు వచ్చేసి ఎంతసేపు వర్కౌట్ అయితే చేస్తారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నాకు కూడా ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ నేను వెయిట్స్ కూడా ఇచ్చాడనమాట మా కోచ్ వచ్చేసి. సో ఇవాళ నేను కంప్లీట్గా షోల్డర్ అయితే చేశాను. సో షోల్డర్కి ఎక్కువ చేయమన్నాడు అనమాట. సో షోల్డర్ అయితే చేశాను ఇవాళ. అండ్ ఈ వీక్ మొత్తం ఇదే ఉంటుందన్నమాట. సో షోల్డర్ అండ్ దాంతోపాటు మనం వచ్చేసి అప్పర్ చెస్ట్. సో ఈ 2 ఎక్సర్సైజెస్ అయితే 1 వీక్ అయితే చేస్తాము. ఎందుకంటే అన్నీ ఒకటేసారి చేస్తే మనకి వచ్చేసి బాడీలో డిఫరెన్స్ అయితే ఏం కనపడదు అని అయితే చెప్పాడనమాట కోచ్ అనేది. సో 1 వీక్ షోల్డర్, చెస్ట్, అప్పర్ చెస్ట్. నెక్స్ట్ వీక్ వచ్చేసి బైసెప్, లోయర్ చెస్ట్, ఇలా అనమాట. ఇలా డివైడ్ అయితే చేసుకోమన్నాడు. సో ఆయన చెప్పినట్టుగానే ఫాలో అయితే చేద్దాం. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలానే చేసేవాడిని అనమాట. అన్నీ ఒకటేసారి అయితే చేసేవాడిని కాదు. ఒకరోజు బైసెప్ చేస్తే ఒకరోజు చెస్ట్ చేసేవాడిని, అలా చేసేవాడిని అనమాట. సేమ్ ఈయన కూడా అదే చెప్పాడు. అయితే నాకైతే అప్పుడు అనిపించింది అనమాట నేను వచ్చేసి అప్పుడు కరెక్ట్గానే చేశానని. సో వర్కౌట్స్ అయితే ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే అయిపోయాయి. ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ అనమాట. అండ్ ఇంక ఎండింగ్ వచ్చేసి మళ్ళీ షోల్డర్ ఎక్సర్సైజ్ అయితే చేశాను. ఎందుకంటే కొంచెం పెయిన్ అయితే ఉండేది. సో అంటే మనకు పట్టేస్తుంది కదా స్టార్టింగ్లోనే చేస్తే, కొంచెం పెయిన్ అయితే ఉందన్నమాట. దానికోసం ఈ ఎక్సర్సైజ్ అయితే చేశాను అనమాట. సో ఇంకా కొంచెం పెయిన్ అయితే తగ్గింది. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్ జిమ్ నుంచి అయితే వచ్చేసాను. ఈరోజు అయితే ఇది చూస్తున్నారు కదా, ఈ చియా సీడ్స్ అనమాట. నేను రాత్రే పాలల్లో అయితే నానబెట్టుకున్నాను. బాదం వచ్చేసి నానబెట్టుకున్నాను, ఇది కూడా నేను నైట్. సో ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇది యాడ్ చేస్తున్నాను ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఇవి వాల్నట్స్ అనమాట. ఇవి కూడా నేనైతే నానబెట్టుకున్నాను అనమాట నైట్. ఇవి కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి అవిసె గింజలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది యాపిల్. ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను నేను పీల్ చేసుకొని. అండ్ బనానా, చిన్న బనానా అయితే యాడ్ చేసుకుంటాను. చిన్న బనానే మనకు మంచిది. సో మ్యాక్సిమం చిన్న బనానే ట్రై చేయండి తీసుకోవడానికి పెద్దదానికంటే. ఇది వచ్చేసి డ్రై బ్లాక్ కరెంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డ్రై క్రాన్బెర్రీ, ఇది కూడా యాడ్ చేసుకుంటాను. ఇంతే అనమాట గైస్ నా టిఫిన్ ఇదే. సో గైస్ టిఫిన్ అయితే తినేసాను. ఇంకొక 10 minutes అయితే వెయిట్ చేసి ఇంకా పోయి పడుకుందాము. సో అలసిపోయాను అనమాట. ఇంకా వెళ్ళి పడుకోవాలి. మినిమం అయితే 6 hours అయితే స్లీప్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి గైస్. సో మాక్సిమం 6 hours అయితే పడుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి. అండ్ గైస్ ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా లేచిన తర్వాత మిగతా వీడియో అనేది కంటిన్యూ అయితే చేస్తాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో లేసేసాను, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. ఇంకా నా లంచ్ అయితే చూపించేస్తాను మీకు. ఇవాళ స్పెషల్ అనమాట, ఫిష్ కర్రీ, దాంతోపాటు చపాతి. సో చూసారు కదా, ఇదే నా లంచ్ అనమాట. ఇంకా లంచ్ అయితే చేసేద్దాం మనం. సో గైస్ రెడీ అయితే అయిపోయాను అనమాట. ఇవాళ ఆఫీస్ అయితే లేదు. సో ఫ్యామిలీతో అయితే బయటికి అయితే వెళ్తున్నాను. సో టైం అయితే స్పెండ్ చేయడానికి. ఎక్కడికి వెళ్తున్నాను ఏమనేది వీడియోలో నేను చూపిస్తాను అనమాట, ఎక్కడికి వెళ్తున్నాను అనేది. గైస్ ఈ కేఫ్ అనేది మీకు ఎంతమందికి తెలుసో కింద కామెంట్ అయితే చేయండి. చాలా ఫేమస్ కేఫ్ మన హైదరాబాద్లో. ఈ ఏరియాలో అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అంబులెన్స్ కూడా అయితే ఆగిపోయింది, దానికి కూడా దారి అయితే తీయలేదు మన వాళ్ళు. సో ఆల్మోస్ట్ అయితే క్లియర్ కావడానికి 20 minutes పైన అయితే పట్టింది. ఈ ప్లేస్ కూడా గెస్ట్ చేయండి. చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది ఈ ప్లేస్ ఎక్కడ అనేది. అండ్ ఈ ప్లేస్ నుంచి నేను వచ్చేసి ఈ నార్విడ్ మాల్కి అయితే వెళ్ళాను. కొంచెం చిన్న గ్రాసరీ షాపింగ్ అయితే ఉండే. సో గ్రాసరీస్ అన్నీ తీసేసుకొని టైం అయితే అక్కడే స్పెండ్ చేశాను అనమాట చాలాసేపు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాను. ఈ నార్విడ్ మాల్ అయితే సూపర్ అయితే ఉంది. చాలా బాగా అయితే డెకరేట్ అయితే చేశారు. క్రిస్మస్ అయితే వస్తుంది కదా, సో దానికోసము.
సో బయటికి అయితే వెళ్ళేసి వచ్చేసాం అనమాట. సో ఇంకా నైట్ మన డిన్నర్ వచ్చేసి ఇవాళ ఓన్లీ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆఫీస్కి అయితే వెళ్ళట్లేదు కదా, వీక్ ఆఫ్ ఎలాగో. సో ఇవాళ రేపైతే మన డిన్నర్ సేమ్ అయితే ఉంటుంది అనమాట. నైట్ వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట గైస్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చెప్పినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ మళ్ళీ రేపైతే కలుద్దాం గైస్. బాయ్.